దేవుని వాక్యము ఆధ్యాత్మిక జీవితంలో చీకటి కలుగుచున్న కారణాలు, వాటి నుంచి మనం బయటపడడానికి దేవుడు ఏర్పరుస్తున్న మార్గములు మనం వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. మనమందరము వెలుగులో నడవడానికి ఆశించినట్లయితే మన సహోదరులను మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. మనం చీకట్లో ఉండడానికి వీల్లేదు, చీకట్లో నడవడానికి వీల్లేదు. దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. వేషములో మన వెలుగులో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. మనం నవ్వుతూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం, మనం అందరితో హ్యాపీగా ఉంటాం. కానీ లోపల ఒక లోన్లీనెస్, లోపల వివరించలేని ఒక సమస్య, ఏదో ఒక చీకటి. తన సంతోషాన్ని పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు, అందరితో కలవలేని ఒక పరిస్థితి. ఇట్లాంటి మన జీవితంలో వస్తున్నప్పుడు మనము నిజంగా మనలని పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఉంది. నేను నిజంగా దేవునితో నడుస్తున్నానా? దేవునితో నడుచుచున్నవారు తన సహోదరులకు దూరంగా ఉండలేరు. కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి ఆ వెలుగు కలగదు, కొందరికి దాని అర్థం కూడా కాదు. మనం పోరాడేది శరీరంతో కాదు అనే విషయాన్ని ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైటింగ్స్ విత్ ఎనీ ఫ్లెష్. మనం పోరాడేది దురాత్మల సమూహముతో, అసమాధానం కలగజేయుచున్న ఆ ఆత్మతో మనం పోరాడుచున్నాం. ఐక్యత లేకుండా చేస్తున్న ఆ ఆత్మతో మనం పోరాడుచున్నాం. గనక మన పోరాటం శారీరకమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది. మనం వెలుగులో నడుచుచున్నట్లయితే దాని ప్రకటమైన దృశ్యం ఏంటంటే మనం అందరితో సమాధానంగా ఉండడం. యెషయా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 9వ అధ్యాయం దాని 2వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచుచున్న జనులు, చీకటిలో నడవడం, వెలుగు లేని స్థలములో నడవడం, అది ఇప్పుడు వారికి అలవాటైంది. వెలుగు వారికి అవసరం లేదు. ఎందుకు వెలుగు? నేను చీకట్లో చక్కగా నడుస్తున్నానే అని వారు అనుకుంటారు. చీకట్లో నడుచుచున్న ప్రజలు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచుచున్న ప్రజలు, మరణ ఛాయ గల దేశ నివాసులు. అదొక లైఫ్ స్టైల్. చాలా సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చీకటిలో నడిచారు, మరణ ఛాయ గల దేశంలో నడిచారు. వారికి వెలుగు లేకుండే. కానీ ప్రవక్త ప్రవచనంలో చెప్పుచున్నారు, వారు వెలుగును చూచుచున్నారు. వెలుగు చూడాలని వారు ఆశించారు, వెలుగులో నడవాలని వారు ఆశించారు. కానీ వారికి వెలుగు దొరకలేదు. అది కేవలం కలగా మిగిలిపోయింది. వారు చీకట్లో నడుచుచు అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు మన ప్రాంతాలన్నీ అలవాటే. అక్కడ వెలుతురున్నా లేకున్నా మనకు తెలుసు ఏ వస్తువు ఎక్కడ ఉన్నది, ఏది ఎక్కడ ఉందో తెలుసు కనుక మనం వెళ్ళి తీసుకొని వస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటమ్మా రాత్రి ఎటు పోతున్నారు అని అడుగుతారు. నా కాంపౌండ్లో ఏమున్నదో నాకు తెలుసండి అని చెప్పి మనం అలవాటు ప్రకారం వెళ్తూ ఉంటాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా మనకు తగిలిందనుకో భయపడిపోతాం మనం. ఎందుకంటే అది చీకటి కనుక. చీకటిలో మనం ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు జరుగుతాయి. సో
ఎల్లప్పుడూ వెలుగులో నడవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. మీకా ప్రవచనం 3వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చదువుదాం. మీకా ప్రవచనం 3వ అధ్యాయం దాని 6వ వచనం. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోదే చెప్పకుండా నీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. కొంతమందికి పగలు కూడా చీకటిలాగానే అనిపిస్తుంది. అంటే వారికి ప్రకాశం అనేది వారికి తెలియదు. అంధత్వం వారిని ఆవరించింది. మందిరంలోనే కూర్చున్నా కూడా స్పిరిచువల్ లోన్లీనెస్, ఏకాంతత, ఒంటరితనం. వాక్యం వినబడుతుంది కానీ హృదయానికి స్పర్శ లేదు. అదొక రకమైన అంధత్వం. వాక్యంలో నడవాలని ఆశ ఉంది కానీ నడవలేకపోతున్నారు. కారణం డోమినేటింగ్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ వారిని ఆకర్షించి దేవునికి దూరస్తులుగా చేస్తున్నారు. కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను, ఈ సిచ్యువేషన్ మనలో రావడానికి మనం అనుమతించొద్దు. మన జీవితంలో ప్రాబ్లమ్స్ లేని వారు ఎవరూ లేరు. ఓటమి రుచి చూడని వారు ఎవరూ లేరు. అనేక రకాలైన ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తాం. సక్సెస్ అవ్వాలని లేదు, ఓటమి వస్తుంది. కానీ నువ్వు నిరాశ చెందకూడదు, హోప్లెస్ కండిషన్లోకి దిగిపోవద్దు. దిస్ ఈస్ ద ఎండ్ అని నువ్వు అనద్దు. దేర్ ఈస్ అనదర్ ఛాన్స్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఆ ఉద్దేశాన్ని అమలు చేయడానికి నువ్వు ఆయన అందుబాటులో ఉండాలి. దేవునికి వందనాలు తెలియపరచాలి. మనం కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే మనకు నిరాశ వచ్చేస్తుంది. మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అయోమయం వచ్చేస్తుంది. అనుకున్నట్టు అన్నీ జరగదు. మనం కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు చాలా డ్రీమ్స్తో వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో మనం ఎంటర్ అయిన తర్వాత డ్రీమ్స్ ఏమీ ఉండదు అక్కడ. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నువ్వు ఓపిక సహనంతో ఒక 4-5 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. నీ ప్రయత్నం నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి. నీవు ఆ సిచ్యువేషన్స్కు లొంగిపోవద్దు. ఆ సిచ్యువేషన్స్ పైన అడుగులు వేయడానికి ఉన్న విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నిన్ను గూర్చి దేవుడు ఉద్దేశించుచున్న ఉద్దేశం నీవు యేసయ్యతో నడవాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయనతో కూడా నడుచుచున్నవారు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఆశీర్వదింపబడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. సో మనిషికి వెలుగును చీకటిని స్వయం వాడే నిర్ణయించుకుంటాడు. కన్ను చెడినదైతే చీకటిని ఆహ్వానించుకుంటాడు. కంటికి బ్రైట్నెస్ ఉన్నప్పుడు చీకటిని అధిగమించగలడు. ఆత్మీయ మనోనేత్రములు గుడితనం కలిగినప్పుడు మనం ఊహించినంత వెలుగు మనలో ఉండదు. ఆత్మీయ మనోనేత్రములు చీకటికి లొంగినప్పుడు మనలో ప్రకాశం ఉండదు. అందుకే దేవుని వాక్యమును గురించి భక్తుడు చెప్పాడు, నీ వాక్యం నా పాదమునకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను నీ వాక్యమును ఎంతో ఇష్టపడుచున్నాను, నీ వాక్యమును నేను ఆనందిస్తున్నాను. దేవుని వాక్యమును ఒకరు హృదయములో పదిలం చేసుకోవడానికి నిర్ణయిస్తే ఆ వ్యక్తికి ప్రతి చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు. వాక్యాన్ని పక్కకు పెట్టి స్వప్రయత్నము, స్వశక్తి దాని మీద ఆధారపడి ప్రయత్నిస్తున్నప్పుడు తెలియకుండానే చీకటి వచ్చేస్తుంది.
కొన్ని హెచ్చరికలు మనకు వినబడుచున్నప్పుడు మనము ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తాం. పిల్లలు కొందరు మోటార్ బైక్లో వెళ్తూ ఉంటే మనం వార్నింగ్ ఇస్తాం, నాన్న ఈ మధ్యలో నువ్వు కొంచెం రఫ్గా నడుపుతున్నావు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళకూడదు అని అంటే, ఊరుకో నీకేం తెలుసు, నేను ఈ బైక్ మీద ఏమైనా చేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటిదే యాక్సిడెంట్. చెప్పి రాదు, నేను రేపు 11 గంటలకు వస్తాను అని చెప్పి యాక్సిడెంట్ ఎప్పుడు రాదు. అరే ఇంతకుముందే మంచిగా ఉంటే కదా, ఇంతకుముందే మాట్లాడాడు కదా, అంత తొందరగా పోయి గుద్దుకున్నాడా అని అంటారు. దట్ ఈస్ యాక్సిడెంట్. అది ఎందుకు జరుగుతుంది తెలుసా? అధిక శాతం ఓవర్ కాన్ఫిడెన్స్ని బట్టే జరుగుతుంది. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె భూలోకమంతా తిరుగులాడుచున్నాడు. ఎవరి కోసం? అమాయకుల కోసం కాదు, పరిశుద్ధుల కోసం, ఏర్పరచబడిన వారి కోసం, దేవునికి ప్రియమైన వారి కోసం, దేవుని సొత్తైన వారి కోసం తిరుగులాడుచున్నాడు. దొంగ వచ్చేది ఇరిగిన ప్లాస్టిక్ ముక్కలు తీసుకొని పోవడానికి కాదు, విలువైన నీ సంపాద్యం తీసుకొని పోవడానికి వస్తాడు. నీకేదైతే విలువగా ఉన్నదో, నీకేదైతే ఉత్తమముగా ఉన్నదో, నీకేదైతే భవిష్యత్తునిస్తుందో దాని దొంగలిస్తాడు. కాబట్టి నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళకూడదు. నేను ఇదివరకే చెప్పినదే కానీ ఈ సందర్భంలో అది గుర్తొచ్చింది కనుక నేను చెప్తున్నాను. ఒకసారి నయాగ్రా జలపాతం చూడడానికి నేను వెళ్ళాను. అది యుఎస్కు కెనడాకు బోర్డర్లో ఉంది. ఎప్పుడు నయాగ్రా జలపాతం అని చెప్పి ఇట్లా చదువుకున్నాను, వీడియోస్ చూశాను, కానీ దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళి ఆ కెనడా బోర్డర్కు యుఎస్ బోర్డర్కు మధ్యలో ఉన్న ఆ జలపాతాన్ని చూచినప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేంటంటే, అనేక జంతువులు చనిపోయి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తుంది. ఆ జలపాతంలో పడిపోతుంది, మళ్ళీ దాని అడ్రస్ ఉండదు. అక్కడ పడగానే అది చిన్నాభిన్నం అయిపోతుంది, చెదరిపోతుంది. అయితే ఒకసారి ఒక పెద్ద అడవి జంతువు చనిపోయి దాని శరీరం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తుంటే ఒక డేగ వచ్చి దాని మీద కూర్చొని మైల్స్గా ప్రయాణం చేస్తూ వస్తున్నది. ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు ఈ డేగ ప్రయాణం. చాలా మైల్స్ నుంచి దాని మీద కూర్చొని చిన్నగా చిన్నగా పొడిచి తినుకుంటూ ఊరంతా చూసుకుంటూ ఆ డేగ వస్తుందన్నమాట. దగ్గరికి వచ్చినప్పుడు దానికి తెలుసు జలపాతం సమీపంగా ఉంది, ఎగరాల్సిందే. అప్పుడేమనుకుంటుంది, ఇంకా కాసేపు కూడా తింటాం, తర్వాత ఎగిరిపోదాం. ఇక దగ్గరికి వచ్చినప్పుడు ఎగిరిపోవడం దానికి అలవాటని అలా కూర్చొని తినుకుంటూ పోతే ఏం జరిగింది? దాని గోరు అందులో ఇరుకపోయింది, చిక్కుకున్నది. దగ్గరికి వచ్చినప్పుడు బలవంతం తీసుకొని ఎగరడానికి ప్రయత్నం చేసిన ఆ గోరులు వదలలేదు. చివరిగా ఆ జంతువు జలపాతంలో పడినప్పుడు ఈ డేగ కూడా వెళ్ళి అందులో పడి ప్రాణం విడిచింది. ఆత్మీయ జీవితంలో కొన్ని హెచ్చరికలు దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కళల ద్వారా దేవుడు మనకు హెచ్చరిక ఇస్తాడు. అప్పుడల్లా ఈ అనుభవం నాకు ఎన్నో ఉన్నాయి, ఎక్కడైనా నేను ఎగిరిపోతాను, నేను తప్పుకుంటాను అని చెప్పి అందులోనే మనం ప్రయాణం అయిపోతే ఆ డేగకి ఏమైతే సంభవించిందో మనకు అదే సంభవిస్తుంది. కాబట్టి మనం చీకట్లో నడుచువారిగా ఉండకుండా వెలుగును ఆపేక్షిద్దాం, వెలుగులో నడవడానికి ఆశిద్దాం. జీవితంలోనికి వచ్చేటువంటిది అన్ని ఆపర్చునిటీస్ అని తీసుకొని జేబులో పెట్టుకోకు, అందులో ప్రమాదాలు కూడా ఉండొచ్చు. దేవుడు మనకిచ్చుచున్న ఈ ఆపర్చునిటీస్ సద్వినియోగం చేస్తూ దేవుని కృపలో నడవడానికి మనల్ని సమర్పిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మనకు అందరికీ సుపరిచితమైనటువంటి వచనం. అక్కడ మనం చూస్తున్నాం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండా ఉండెను.
మన పిల్లలు కొందరు ఫోన్లో ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు మమ్మీ పిలిచారనుకో, ఒక లైట్గా మమ్మీ పిలిచారు అని అనిపిస్తుంది, కానీ మైండ్ మమ్మీ పిలుపులోకి పెట్టరు. ఎందులో ఉంది మైండ్? ఆటల్లో ఉంది. సబ్కాన్షియస్ మైండ్ మమ్మీ పిలిచారు అని చెప్తుంది, కానీ కాన్షియస్ మైండ్ ఈ ఆటలలో నిమగ్నమై ఉంది. కాబట్టి మమ్మీకి అటెన్షన్ ఇవ్వకుండా దీన్ని కొనసాగిస్తూ ఉంది. చాలా ఎమర్జెన్సీగా మన అటెన్షన్ కావాలని ఒకరు పిలిచినప్పుడు మనం దాన్ని పట్టించుకోలేదనుకో, తద్వారా వచ్చే నష్టం చాలా పెద్దది. అయ్యో, నేను వెళ్ళి ఉంటే బాగుండు, నేను అక్కడ ఉండే బాగుండు, నేను సహాయపడితే బాగుండు అని మనకు అనిపిస్తుంది, కానీ సమయం అధిగమించిపోవడం బట్టి ఫలితం ఉండదు. ఇక్కడ మనం ఏమని చదివాము ఇప్పుడు? మొదటి అధ్యాయం 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండా ఉంటెను. ఎందుకంటే నా మైండ్ చీకటికి అంకితం అయిపోయింది. నా మైండ్ చీకటికి అంకితమైనందుకు వెలుగు నాలో ప్రకాశించడం లేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండా ఉండెను. మన జీవితంలో దేవుడు మన సెన్స్ పనిచేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన సెన్స్ పనిచేయకపోతే వెలుగేంటి చీకటేంటి అంత సమానమే ఉంటాయి. మనం వెలుగులో నడవాలి అని ఆశిస్తే మన సెన్స్ దాని కొరకు ప్రిపేర్ అవ్వాలి. దేవుడు మన గురించి ఆశించినట్లు మనం ఆయన కృపలో నడవడానికి తగినట్లు, మనం ఆయనకి ఇష్టలుగా జీవించడానికి తగినటువంటి కమిట్మెంట్, సమర్పణ మన జీవితంలో అవసరమై ఉంది. ఆయన మన గురించి ఆశించుచున్న రీతిగా మనం వాడబడడానికి తగినట్లు మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు ఆశించుచున్న రీతిగా మనం వాడబడాలి. దేవుడు ఆశించుచున్న రీతిగా మనం ఆయన అందుబాటులో ఉండాలి. ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉండెను, దాన్ని గ్రహించలేదు. దేవుడు పిలుచుచున్నాడు కానీ నాకు అర్థం అవడం లేదు. అయ్యగారు పిలిచారని అనుకుంటున్నా, దేవుడే మాట్లాడుచున్నాడు అని నేను యాక్సెప్ట్ చేయడం లేదు. అది మానవుని స్వరం అని నేను అనుకుంటున్నాను. ఇట్ వాస్ ఏ వార్నింగ్, అదొక హెచ్చరిక. ఆ హెచ్చరికను నేను ఏం చేశాను? త్రోసివేశాను. ఎందుకంటే నాది ఎంతకాలం నుంచి నేను ఇది వింటున్నాను, ఎంతకాలం నుంచి నేను ఈ హెచ్చరికలు వింటున్నాను. అది ఇప్పుడు నాకు అలవాటైపోయింది. హెచ్చరికలు వినడం, పట్టించుకోకపోవడం. వార్నింగ్ సిగ్నల్స్ ఎన్నో ఉన్నాయి. వేగం కన్నా ప్రాణం మిన్న కదా. కానీ నాకు వేగం ఇష్టం, ప్రాణం తర్వాత. నా వేగానికి ఎవరు నన్ను ఓవర్టేక్ చేయకూడదు, నేనే ముందుండాలి. ఎవరైనా నన్ను ఓవర్టేక్ చేయడానికి వస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఐ లైక్ స్పీడ్, ఓవర్ స్పీడ్. ఆ విధంగా మన జీవితాన్ని మనం ముందుకు నడిపిస్తున్నప్పుడు కొన్ని సిగ్నల్స్ మనం నిర్లక్ష్యం చేస్తాం, కొన్ని హెచ్చరికలు మనం నిర్లక్ష్యం చేస్తాం. దేవునికి ఇష్టలుగా నడవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్నటువంటి ఒక సిద్ధపాటు ఖచ్చితంగా
మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం దాని 19వ వచనాన్ని మనం చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వెలుగు వచ్చి లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగులో కూర్చొని మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఆ మూలలో పోయి కూర్చొని మాట్లాడాలి? వెలుగులో కూర్చొని మాట్లాడొచ్చు కదా, ఆ నీడలోకి ఎందుకు పోతున్నారు? ఇక్కడ ఏమంటున్నారు? ప్రజలు చీకటిని ఇష్టపడుచున్నారు. వెలుగులో ఉండే కొన్ని మనం చేయలేం, చీకట్లో ఉంటే అన్నీ చేయొచ్చు. చీకట్లో రెస్ట్రిక్షన్స్ లేదు, వెలుగులో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? వెలుగులో నడవడానికి ప్రయత్నం చేయండి, అది నిన్ను నీతి మార్గమును వెంబడించడానికి సహాయం చేస్తుంది. ఎవరి మీదనో అలిగి నీ లైఫ్ను కుప్ప చేయొద్దు. వారు నన్ను పట్టించుకోలేదు, వీరు నన్ను రెస్పెక్ట్ చేయలేదు, వీరు నాకు సహాయపడలేదు కనుక నేను ఇట్లనే ఉంటాను అని నువ్వు అనుకుంటే ఎవరు నాశనం అయిపోతున్నారు? ఎవరి జీవితం చీకటిలోకి వెళుతుంది? ఎవరి జీవితం ఓడిపోతుంది? మన జీవితమే ఓడిపోతుంది, మన జీవితమే నాశనం అవుతుంది. కనుక ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం చీకటిని జయించువారిగా ఉండడానికి, వెలుగులో నడవడానికి మనం ఆశించాలి.